ప్రియా, నీ అకామిడేషన్ కుదిరిందా? దాన్ని వీళ్ళు బాగు చేసిస్తానన్నారు. ఓ, దానికి 1 వారం అవుతుంది. అంతవరకు ఏదైనా హాస్టల్లోనో ఫ్రెండ్ ఇంట్లోనో ఉండు. లేదంటే ఇంటికి వెళ్ళిరా, మీ ఇల్లు దగ్గరే కదా. లేదు, ఆత్మకూరు. అలా అయితే లీవ్ తీసుకో. 1 వారం తర్వాత వచ్చి జాయిన్ అవ్వు. నేను సార్తో మాట్లాడతాను. నువ్వేం భయపడకు, 1 వారమే కదా. కావాలంటే నాతో పాటుండు. నాకిక్కడ చోటు దొరికిందని రవితో చెప్పాలి. ఎవరా రవి? మా పక్కింటి అబ్బాయి. మాకెంతో సాయం చేశాడు. స్టాప్ 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 స్టాప్. ఆపండి ఆపండి ఆపండి. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపండి ఆపండి. బండి ఆపడానికి అంత కష్టమా? లైసెన్స్ ఉందా? ఉంది, కానీ హెల్మెట్ లేదు కదా. సారీ సార్. అయితే 500 ఇవ్వు. 100 కదా సార్ ఎప్పుడు ఇచ్చేది? అంటే అలవాటు అయిపోయింది అనమాట. 500 అంటే జ్ఞాపకం ఉంటుందిలే. ఓ, అయితే 500 ఖర్చు పెట్టాలన్నమాట. మేడం అదంతా వద్దులేండి. మీరు ఐజీకి అది కాదు, ఎస్పీకి మీ మొహం చూస్తే చాలా పరిచయస్తులా కనపడుతున్నారు. మేడం పంపించే వెళ్ళరండి మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎక్కువ ఎక్కడో రా. హాయ్. 11th ఫ్లోర్లో ఉంది. మనం స్టెప్స్ ఎక్కి వెళ్దామే. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలా? ఏ, లిఫ్ట్ అంటే భయమా? భయం లేదు, ఏదేమైనా భయం కదా. రా. దేవుడా, రా వెళ్దాం. రా. ఎంత పెద్ద ఇల్లు ఇది. మీ సొంతిల్లా? కాదు, ఇది నా ఫ్రెండ్ది. ఫ్రెండ్ మాత్రమే కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు పనిపించింది కూడా ఆయనే. ఇది అమ్మేద్దాం అనుకుంటున్నారు. అంతవరకు ఇక్కడ ఉండొచ్చు. హలో. అక్క, అక్క, ఏమైంది? ఏంట్రా నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? వర్గీస్ ఇంటికి వచ్చాను. బిజినెస్ డిస్కషన్. నువ్వేం భయపడకు, తన పేరు మనో. అక్కడ మందు మాటలు తప్పించి అసలు తినడానికి ఏవీ లేదు. అందుకే ఇక్కడికి ఏవైనా తిందామని వచ్చాను. నా దగ్గర కీ ఉందిలే. టేస్టీగానే ఉంది. ఇదెవరు? కొత్త అమ్మాయి? కొత్త అపాయింట్మెంట్.
అకామిడేషన్లో చిన్న ప్రాబ్లం. కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. వంటగదిలోనే ఉన్నావుగా, 2 టీ పెట్టుకురా. ఏంటి? టీ తీసుకురా. మ్మ్. రా. అనవసరంగా భయపడ్డావు కదా. ఇతనే మీరు చెప్పిన వ్యక్తి అక్క? ఆ? ప్రేమిస్తున్నవారు. ఓ, ఇదేనా మీ ఊర్లో ప్రేమకి సింబల్? చాలా మంది నన్ను అడిగారు. ఒక ఆడ మగ కలిసుంటే అందరూ అలాగే అనుకుంటారు. మను నా మంచి కేర్ టేకర్. స్నేహానికి, నమ్మకానికి, ప్రేమ కంటే ఇంకా ఎక్కువైనవారు. నేనిస్తాను. శ్వేత, ఫోన్. ఓ, కూర్చో. హాయ్. అరే కూర్చోండి. అదే మీ పేరేమన్నారు? ప్రియా. ప్రియా. మేం ఫ్రెండ్స్ మాత్రం కాదు, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. నేను తనతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. ప్రియా, మీరు ఏ ఊరు? ఆత్మగురు. ఏమైంది? ఓకే, నేను వెళ్తున్నాను. సరే, ఇప్పుడు మీరు మాట్లాడుకోండి, నేను బయలుదేరుతాను. ప్రియా, కలుద్దాం సరేనా? బాయ్. బాయ్. తర్వాత ఈ కిచెన్లో రైసు చికెన్ ఉంది, వేస్ట్ చేసేకండే. టేస్ట్ చెప్పేటట్టు ఉండదు. అరే ఆత్మకురమ్మా, ఫుడ్ని టేస్ట్ చేసి చెప్పాలి, సరేనా? ఇక్కడి నుంచుంటే ఈ నగరం అంతా చూడొచ్చు. ఈ వీధులకి విశ్రాంతి అనేదే లేదు. దూచుకు వెళ్తున్న వాహనాలు వేరువేరు లక్ష్యాలతో ఒక్కొక్క దిశలకు వెళ్తున్నారు. ఇక్కడి నుంచోని ఈ అందమైన దృశ్యం చూస్తూనే నా డిన్నర్. ఈరోజు నాతో పాటు ఇంకొకరు. అటు చూడు, అక్కడి నుండి ఒక విమానం వస్తుంది. అది మన తల వైపు నుండి దాటుకొని అటువైపుకి వెళ్తుంది. అప్పుడు టైం 8:30. మళ్ళీ తిరిగొచ్చే సమయం కూడా ఉంది, రాత్రి 1:30కి. కొన్నిసార్లు ఆ తర్వాతే నేను నిద్రపోతాను. అక్క, త్వరగా రా, విమానం. ప్రియా, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. డోర్ లాక్ చేసుకుని పడుకో. అది వెళ్ళిపోయింది. ప్రియా, నేను బయటికి వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను. కీస్ నా దగ్గరే ఉన్నాయి, నేను వచ్చి ఓపెన్ చేసుకుంటాను. నేనొక్కదాన్ని. నువ్వేం భయపడకు. నేను త్వరగా వెళ్ళొచ్చేస్తాను. నేను లాక్ చేసుకుంటానులే.
ఏంటిది? కాకి రెట్టేసింది. ఇలానా? ఇంకేమై ఉంటుంది? కాకి నలుపు రంగులోనే రెట్ట వేస్తుంది. నీకు తెలీదా? ప్రకృతి మొత్తం మాసు పడిపోయింది కదా, ఇంకా కాకి మాత్రం ఏం చేస్తుందో చెప్పు. నువ్వు వెళ్ళి చొక్కా తీసుకురా. అలాగే.